ఓం సాయిరామ్ అండి. ఈరోజు చాలా అంటే చాలా ముఖ్యమైన రోజు. శ్రీమన్నారాయణుడికి అష్టోత్తర శత కలశాభిషేకం భీష్మ ఏకాదశి రోజు మాకు ఎంతో పర్వదినంగా చేసుకున్నాము. మేము శ్రీమన్నారాయణ స్వామివారికి 108 కలశములతో అష్టోత్తర శత కలశాభిషేకం వైభవంగా జరగడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈ భీష్మ ఏకాదశి రోజు అత్యద్భుతమైనటువంటి ఈ అభిషేకాన్ని చూసి తరించండి. నిజంగా ఇటువంటి అభిషేకం మనం చూడడం అనేది మన కన్నులు చేసుకున్న పూర్వ జన్మ సుకృతం. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు ఖచ్చితంగా మనం బాబావారిని ద్వేషిస్తూ మాట్లాడుతూ ఉన్నారు కదండి. అలాంటి వారి మాటలకు చాలా అంటే చాలా దాన్ని గురించి బాధపడుతూ ఎన్నో రోజులుగా మనం వేదన చెందుతూ ఉన్నాం. వేదనకు గురి చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి గరికపాటి నరసింహారావు గారు ఎంతో గొప్ప మనకు మనకు ఎంతో అన్ని బాబావారి గురించి చక్కగా విశ్లేషించి చెప్పడము, చాగంటి కోటేశ్వరరావు గారు బాబావారి గొప్పతనాన్ని, బాబావారి దగ్గరకు వెళ్ళి ఆశీస్సులు తీసుకుంది నేను గడప ముందు కాలు పెట్టను బయటకు అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాదు, మీరు ఈ వీడియోలో చూడవచ్చు, గరికపాటి నరసింహ గారి సతీమణిని మేము మా గుడికి తెచ్చుకొని చక్కగా మా అమ్మవారు ఆరాధన అనేది చాలా బాగా చేస్తారు. ఆవిడ కూడా వచ్చి ఈరోజు బాబావారి సేవలో పాల్గొనడం మీరు కళ్ళారా చూసి ఈరోజు మనందరం ఆనందిద్దాం ఫ్రెండ్స్. చూడండి, మేము బాబావారి విష్ణు సహస్రనామాలు చక్కగా ప్రతి ఒక్కటి ఈరోజు ఆ స్వామి ఆరాధనలో గడుపుతూ ఉన్న దానిలో భాగంగా ఆ విశేషాలను చూస్తూ మరిన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఈ వీడియోలో చక్కగా తల్లి బాబావారిని హారతి ఇవ్వడము అవన్నీ మీరు చూడండి ఫ్రెండ్స్. నిజంగా బాబావారి మీద జరుగుతున్నటువంటి అరాచకాలను ఎలా మాట్లాడుతున్నారంటే, బాబావారు దగ్గర జరుగుతున్న మంచిని చూడాలి, సాయి బిడ్డలు చేస్తున్నటువంటి మంచి అన్నదానాలు, వస్త్రదానాలు, విద్యాదానాలు ఇవన్నీ ఏమీ చూడకుండా బాబా సాయి బిడ్డలు ఆచరిస్తున్నటువంటి సనాతన ధర్మ ఆచార పద్ధతులు మీరు చూడరు. మరి ఎన్నో ఈ గుడిలో జరుగుతూ ఉంటాయండి. ఈ కల్మాన్ అంటారు మరి ఎన్నోసార్లు. అంటే భగవంతుని ప్రార్థన ఏమాత్రం తేడా అనేది తెలుసుకోకుండా రెచ్చగొట్టే విధంగా పనిగా పెట్టుకుని ఏమీ లేకపోయినా సరే ఏదో ఒకటి సృష్టించి మాకు ఈ బాధ కలిగేటట్టు నీకు నువ్వేదో పెద్ద వాళ్ళు ఇదైపోయినట్లు ఫీల్ అయిపోతూ ఉన్నారన్నమాట. నా కర్మ ఏంటో వాళ్ళతో వాదించడం, నువ్వేంటో పెద్ద ఆది శంకరాచార్యుల్లాగా పెద్ద పీఠాధిపతుల్లాగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి వారికి సమాధానం చెప్పాల్సి రావడం సాయి బిడ్డల యొక్క దౌర్భాగ్యంగా అనిపిస్తోంది నిజంగా. అంటే వాళ్ళు ఎంత వాళ్ళు బతుకులు బాబా గారిని విమర్శించే స్థాయి ఉందా? మరి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు దర్శించిన భగవంతుని సాయినాథుని వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే మరి వివేకం లేకనే కదా. సిద్ధ పురుషులు, మహాత్ములు, పండితులు, ప్రవచకులు వీళ్ళందరూ కూడా సాయినాథుని ఒప్పుకుని మరి వీళ్ళెవరండి వాళ్ళ మాట్లాడడానికి? అంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అహంకారానికి నిదర్శనం అని అనుకోవాలి. పరాకాష్ఠకి వెళ్ళిపోయారు వాళ్ళు. బాబా వారిని మరి మాట అంటూ ఉంటే చూస్తూ మనం ఊరుకోకూడదు కదా. మనం నిన్నైతే నెల్లూరులో ఎంత బాగా జరిగిందండి. మరి అవన్నీ చూస్తే వీళ్ళకి ఏమని వీళ్ళ చేష్టలకి సాయి బిడ్డలు బయటకు వచ్చారు. మరి దానికి సిగ్గుపడాలి వాళ్ళు కదా. మరి వాళ్ళు అందరూ కూడా కాస్త అతనికి ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏం అర్థమయ్యేటట్లు చెప్తున్నారో అర్థం కావట్లేదు. సమాజంలో పెద్ద మనుషులుగా అంటూ వాళ్ళు సనాతన ధర్మం అంటూ వాళ్ళ ప్రవచనాల ద్వారా చైతన్యపరిచిన నిలబెట్టిన వాళ్ళు, నడిపించేసిన వాళ్ళు అంటూ కరెక్ట్ కాదు కదా మరి ఇలా మాట్లాడటం మరి అనేది. ఈరోజైతే చక్కగా ప్రశాంతంగా ఇలా జరిగిందండి. తల్లి ఇక్కడికి వచ్చి ఆ బాబావారి సేవలో తరిస్తూ ఉంటే ఓ పక్క అలా మాట్లాడుతూ ఉంటే అవన్నీ కూడా మనం వాళ్ళ ఇష్టారోజ్యంగా వాడుకుంటున్నారు. ఎవరి నోళ్ళు వాళ్ళ ఇష్టం చెప్పాల్సింది అంతేగాని మనం అనుకుంటున్నాం. కానీ
మా ఇక బాధతో మనం అనుకుంటూ ఉన్నాం అంత మాత్రమే గానీ, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. బాబా గారి గురించి చర్చ అనేది భక్తులందరూ కూర్చుంటారు కదా! మరి హిందువులందరూ కూర్చున్నారు. మీ వాళ్ళకి కూడా చెప్పండి. ఇలాగే చెప్పాలి. వీడియోల్లో ఎలా చెప్తున్నారో, ఏ భాష ఉపయోగిస్తున్నారో అదే భాష ఉపయోగించి చెప్పండి తెలుస్తుంది. మరి మీకు అంత ధైర్యం, మీ గొప్పతనం, మీ బలం ఏంటో, మీలో ఉన్న సత్యం ఏంటో ఇంట్లో కూర్చుని కెమెరా ముందు అరుస్తూ ఉంటే సరిపోతుందా? సమాజంలోకొచ్చి అరవాలి గానీ, ఇలాంటి మాటలు మాట్లాడితే అప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందనేది అప్పుడు తెలిసొస్తుంది వీళ్ళకు. భగవద్గీత 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్వి విభాగ యోగం ఏం చెప్తున్నారో వినండి. గీతా శ్లోకాలు చెప్తున్నారు కదా! మరి చక్కగా వల్లిస్తూ ఉన్నారు మరి. ఆ! అహంకారం అనేది బలం, దర్పం, కామం, క్రోధం అండ్ చత్సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యాసూర్యకాః. అట్లాగే మరి మీరు తెలుసుకోండండి. కనీసం గీతలో ఉన్న శ్లోకం వినండి. ఆ శ్లోకం విని మారడానికైతే ప్రయత్నం చేయండి. మీకు మీరుగా గొప్పగా తలుచుకుంటున్నారు కదా! మరి మీకు మీరే గొప్పవాళ్ళు అనుకుంటే, మీకు మీరే హిందూ మతాల గురువులు, మతాధికారులు, ఇంకా మహానుభావులు ఎవరు కాదనుకుంటున్నారేమో. మరి వాళ్ళంతా ఎందుకు తీసుకురావట్లేదు? వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళా? మరి ఒప్పుకోవడానికి మరి ఎవరు ఒప్పుకుంటారు అలాగా? ఇలా మాట్లాడుతూ ఉంటే గొప్పగా తలంచు వారిని ఎప్పుడైనా వినయును మర్యాద లేని వారును ధనము కలదని అభిమానంతోనూ మదముతోనూ కూడి ఉండువారును అహంకారమును పరపీడా కారణము ఇతరులను బాధించేవారు బలమును గర్వమును కామమును క్రోధమును బాగుగా ఆశ్రయించిన వారును తమ శరీరములందు ఇతరుల శరీరములందును ఉన్నటువంటి నన్ను మిగుల ద్వేషించువారును అసూయాపరులై ఉండువారును అసుర సంపద గల వీరందరూ కూడా డంబముతో శాస్త్రవిరుద్ధంగా నామమాత్రపు యజ్ఞములచే యాగము చేయుచుండుదురు. సరే, యజ్ఞయాగాలు చేసినట్టు నటిస్తూ ఉంటారు, మంచివాళ్ళుగా నటిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని మేమే కాపాడేస్తున్నాము, ధర్మం కోసం పోరాడుతాను. యజ్ఞయాగాలు చేసేవాళ్ళు కూడా అంతే. మేము యాగాలు చేసేస్తున్నాం, స్వర్గానికి వెళ్తున్నాం, వైకుంఠం వెళ్తున్నాం అని చెప్తుంటారు. కానీ చేసే పనులన్నీ ఇలా అహంకారపూరితంగా ఉంటూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినండి. తమ శరీరములందును అంటే నీ శరీరములోను ఇతరుల శరీరములందును మా శరీరములందును ఉన్నటువంటి నన్ను మిగుల ద్వేషించువారును అసూయాపరులై ఉండువారును నువ్వు ద్వేషిస్తున్నావు కదా. సాయి భక్తులందరినీ ద్వేషిస్తున్నావు. ఏ సాయి బిడ్డని వల్ల నీ వల్ల నీకు ఒక చిన్న అపకారం జరిగిందా? సమాజానికి ఒక అపకారం జరిగిందా? ఏ సాయి బిడ్డ అయినా సరే మతం మారారా? ఒక్కరంటే ఒక్కరు మారారా? ఏ సాయి దేవాలయంలో అయినా సనాతన ధర్మానికి హిందూ ధర్మ విరుద్ధంగా పూజలు జరుగుతున్నాయా? మరి ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? హిందూ మత సంబంధమైనటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించుకుని పూజ చేసుకుంటున్నాం కదా, ఆ హిందూ విగ్రహాలను తీసేయమంటున్నారు. మీరు ఒక సనాతన ధర్మాన్ని ప్రేమించేవాళ్ళ? హిందూ దేవతల ఆరాధనలు ప్రోత్సహించేవారా? మీరు అలా కొంతమందికి అట్లా మాట్లాడటం అలవాటైపోయింది. దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించుకుని పూజించేవాళ్ళు హిందువులు, ఆ విగ్రహాన్ని తీసేయమని చెప్పేవాళ్ళు హిందువులు ఎట్లా అవుతారండి కలికాలం కాకపోతే? మీ మాటలు నమ్మటం, మీ వెనకమాల కొట్టడం, తిరగడం, మీలో ఉన్న ఆత్మ ఇతరులో ఉన్న ఆత్మని ద్వేషించే ఇలాంటి వాళ్ళ అసుర సంపద, రాక్షస సంపద కలిగిన వాళ్ళు ఎలాగండి? మరి ఇవన్నీ చాలామంది ఇవాళ వచ్చేసినాయి టీవీల్లో. అట్లాంటి వాళ్ళకి రాజకీయాల్లో కూడా వాళ్ళకి ఇది దుర్మార్గంగా కథలు అల్లేసేసి అంటే ఇలా మాట్లాడేసే వాళ్ళకి ఖచ్చితంగా బాబా గారిని పరబ్రహ్మంగా చాలామంది అంగీకరించారు. మరి సద్గురువుగా అంగీకరించారు, దత్తాత్రేయ స్వరూపంగా అంగీకరించారు ప్రచారకులు. మీరు అందరూ కూడా వీడియోలో కూడా చూసుకుంటున్నాం కదండి. ఓపిక చేసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళు మీకు అమ్మ ఇది నిజంగా తప్ప మీరేం పర్వాలేదు, దీన్ని మీరు ఫైట్ చేయొచ్చు అని అంటే అప్పుడు రండి బయటకు. మీకు మీరే తపస్సు సంపన్నులుగా, మీకు మీరే గొప్ప సాధు సత్పురుషులుగా, మీరే జ్ఞానులుగా మాట్లాడేస్తూ ఉన్నారండి. నిజంగా అట్లా అనుకుని మాట్లాడే వాళ్ళకి నవ్వులు
పాలైపోతారమ్మా, అలా మాట్లాడొద్దు అని. అట్లాగే సచ్చరిత్ర తీసుకుని మరి రోజుకొక కథ చదివేసేసి ఏదో చేసేద్దామని చూస్తూ ఉంటున్నారు కొంతమంది. బాబావారిని విమర్శిస్తూ సచ్చరిత్ర పుస్తకాలు పట్టుకొచ్చేసి. మరి సాయి సమాజం అంత అవివేకంగా ఏం లేదని ప్రతి కథకు సమాధానం చెప్పగలదు. మీరు వేసే ప్రతి అపవాదుని కూడా ఈజీగా తుడిచి పడేయగలరు, సత్యాన్ని సమాజం ముందు పెట్టగలరు. కనుక మీరే సత్యం అనేది సమాజం, సాయి బిడ్డలు లేదా ఇతర భక్తులు కూడా అర్థం చేసుకోగలరు. సత్యంలో మీరు దేన్ని పట్టుకుని చెప్పినా కూడా మీరు ఫూల్స్ అవ్వాల్సిందే చివరికి. కానీ సాయి బిడ్డలు ఎప్పుడు కూడా ఫూల్స్ అవ్వరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అందులో అంత గొప్ప జ్ఞానం అనేది దాగి ఉంది, ఆచరణ ఉంది. మేమందరం అవన్నీ ఆచరిస్తున్నాం, మీరు చూస్తూ ఉన్నారు కదండి. మేము ఎప్పుడు కూడా ఇలా చక్కగా బాబావారికి చేసుకుంటూ ఉంటాము, ఇందులో పాల్గొంటూ మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.